ప్రొద్దుటూరు ఒకే ఒక్క నియోజకవర్గం, కాని అది చెప్పిన తీర్పు చాలా పెద్దది. 5 ఏళ్ల కిందట ఒక అఖండ విజయం, ఇప్పుడు ఒక నిర్ణయాత్మక ఓటమి. ఇది ఎలా జరిగింది? ఇది కేవలం అంకెల కథ కాదు. ప్రజలు ఏం కోరుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేశాయి అనే దానికి మధ్య ఉన్న తేడా ఇది. సరే, ఇప్పుడా మట్టి ఇచ్చిన తీర్పు ఏంటో లోతుగా చూద్దాం. -17.5%. చూడ్డానికి ఇది కేవలం ఒక అంకె, కాని నిజానికి ఇదొక రాజకీయ భూకంపం లాంటిది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుకు పడిన భారీ గండి. ఎస్సర్ 5 ఏళ్లలోనే ఓటర్ నమ్మకం ఇంతలా ఎలా జారిపోయింది? ఈ అంకె వెనక ఉన్న కథేంతో తెలుసుకుంటేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. అందుకే మన ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే: ఒక భారీ గెలుపు ఇంతటి ఘోరమైన ఓటమిగా ఎలా మారింది? ఈ మార్పు వెనుక ఉన్న కారణాలు అర్థం చేసుకోవాలంటే మనం కేవలం ఎన్నికల ఫలితాలను చూస్తే సరిపోదు. ఓటరు మనసులో ఏం జరిగిందో దాన్ని లోతుగా పరిశీలించాలి. ఈ అంకెల వెనక ఉన్న కథను అర్థం చేసుకోవాలంటే మనం ఎయిర్ కండిషన్డ్ ఆఫీసుల్లో కూర్చుంటే సరిపోదు. ప్రొద్దుటూరు వీధుల్లోకి వెళ్ళాలి. అక్కడి ప్రజల మనసుల్లోకి తొంగిచూడాలి. ఎందుకంటే ఏ రాజకీయమైనా సరే దాని పునాది ప్రజల రోజువారీ జీవితంలోనే ఉంటుంది. పదండి, ఆ ప్రాంతం, ఆ ప్రజల గురించి ముందుగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్సార్ కడప జిల్లాలో ఉంది ఈ ప్రొద్దుటూరు. ఇది ప్రధానంగా ఒక వాణిజ్య కేంద్రం, అంటే ఒక అర్బన్ నియోజకవర్గం. ఇక్కడ గాలిలోనే వ్యాపారం ఉంటుంది. చిన్న చిన్న పరిశ్రమల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే నియోజకవర్గంలో దాదాపు 4/3 మంది పట్టణ వాతావరణంలోనే జీవిస్తున్నారు. ఇక్కడి రాజకీయ లెక్కలెప్పుడూ కాస్త సంక్లిష్టంగానే ఉంటాయి. రెడ్డి, కాపు లేదా బలిజా, పద్మశాలి, ముస్లిం వర్గాలు వీళ్లు ఎటువైపు నిలబడితే ఫలితాలు అటువైపే ఉంటాయి. అంతేకాదు, దాదాపు 13% ఉన్న షెడ్యూల్డ్ కులాల ఓట్లు కూడా చాలా కీలకం. ఇక్కడి డైమండ్ మట్టి వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో, ఈ సామాజిక సమీకరణాలు రాజకీయాలకు అంతకంటే ముఖ్యం. సరే, ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. అదే అంకెల విశ్లేషణ. 2019కి 2024కి మధ్య ఓట్లు ఎలా మారాయో ఈ గణాంకాలు మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. ఓటరు తీర్పులో ఎంత తీవ్రత ఉందో ఇవి స్పష్టంగా చెబుతాయి. చూడండి, 5 ఏళ్లలో సీన్ మొత్తం ఎలా రివర్స్ అయిందో. 2019లో దాదాపు 59% ఓట్లతో గెలిచిన వైఎస్సార్సీపీ 2024 వచ్చేసరికి 42% కంటే కిందకు పడిపోయింది. అదే టైంలో 35%తో ఉన్న టీడీపీ ఏకంగా 53%కి ఎగబాకింది. అంటే ఇది మామూలు ఓటమి కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది స్పష్టమైన తిరస్కరణ. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, 85%. ఈ ఒక్క సంఖ్య వెనుక ఒక నిశ్శబ్ద విప్లవం దాగి ఉంది. 2019లో 78% మందే ఓటేశారు. కాని ఈసారి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. దీన్నిబట్టి ఏమర్థమవుతోంది? పెరిగిన ప్రతి ఓటు మార్పును కోరుతూ వేసిందే. ఇది ఓటర్లలో పెరిగిన చైతన్యానికి ఒక పెద్ద నిదర్శనం. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఇదే: టీడీపీ 22,744 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. మరోవైపు వైఎస్సార్సీపీ ఏకంగా 17.5% ఓట్లను కోల్పోయింది. ఈ నంబర్స్ చూశాక టీడీపీ గెలుపు ఎంత పెద్దదో, వైఎస్సార్సీపీ ఓటమి ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఇంకేమీ సందేహం అక్కర్లేదు. ఓకే, ఇప్పటివరకు ఏం జరిగిందో అంకెల్లో చూశాం. ఇప్పుడు అసలు ప్రశ్న: ఇదంతా ఎందుకు జరిగింది? ఈ ఓటమి వెనకున్న అసంతృప్తికి మూలమెక్కడుంది? సమాధానం: ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకి, ప్రజల రోజువారీ వాస్తవాలకి మధ్య ఉన్న గ్యాప్లోనే ఉంది. ఈ మొత్తం మార్పుకో కారణం ఏంటని ఒక వాక్యంలో చెప్పాలంటే ఇదిగో ఇదే: సంక్షేమాన్ని రోజువారీ జీవితంలోకి తీసుకురావడంలో వైఎస్సార్సీపీ విఫలమైంది. దీని అర్థమేంటంటే పథకాల ద్వారా డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి నిజమే, కాని రోజు ఎదుర్కొనే సమస్యలు తీరలేదు, బతుకు సులభం కాలేదు అని ఓటరు గట్టిగా నమ్మాడు. ఇదిగో, ప్రతి ఓటరు తన మనసులో వేసుకున్న లెక్క ఇది. ఒకవైపు ప్రభుత్వం జమ చేసినవి, నవరత్నాలు, పెన్షన్లు, అవి ఇవి. కాని మరోవైపున్న అప్పుల చిట్ట చూడండి. గుంతల రోడ్లు, నీటి కష్టాలు, కరెంటు కోతలు, దోమల బెడద. చివరికేమైందంటే ఈ రోజువారీ కష్టాల భారం ఆ సంక్షేమ పథకాల వల్ల వచ్చిన ప్రయోజనాన్ని మించిపోయింది. సమస్య ఏంటో విశ్లేషించాం. సరే, ఇప్పుడు పరిష్కారం గురించి ఆలోచిద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందాలంటే, ఓటర్లతో మళ్లీ కనెక్ట్ అవ్వాలంటే ఎలాంటి వ్యూహాలు అవసరమో ఇప్పుడు చూద్దాం. నమ్మకాన్ని మళ్లీ గెలవాలంటే
అందరికీ ఒకే మంత్రం పద్ధతి అస్సలు పనిచేయదు. ప్రతి వర్గానికి వాళ్లదైన సమస్యలున్నాయి. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోవాలి. యువతకు ఉద్యోగాల కోసం స్కిల్ సెంటర్లు, మహిళలకు భద్రత, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు మెరుగైన హాస్టళ్లు, బీసీ వర్గాలతో నేరుగా మాట్లాడటం, రైతులకు సాగునీటి భరోసా, ఇలా ప్రతి ఒక్కరి అవసరానికి తగ్గట్టు స్పష్టమైన ప్లాన్ ఉండాలి. అయితే ఈ రాజకీయ వ్యూహాలన్నింటికంటే ముందు మనం ఒక ప్రాథమిక విలువను గుర్తుంచుకోవాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి పునాది గౌరవం, పరస్పర బాధ్యత. ప్రజలతో మాట్లాడేటప్పుడు, వాళ్ల సమస్యలు వినేటప్పుడు వాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం ఏ నాయకుడికైనా మొదటి బాధ్యత. వాస్తవాలతో, నిజాయితీతో కూడిన సంభాషణ మాత్రమే నమ్మకాన్ని తిరిగి నిలబెడుతుంది. ఇకపై మాటలు కాదు, చేతలు కావాలి. వాగ్దానాల దశ దాటి ఆచరణాత్మక ప్రాజెక్టుల వైపు అడుగులు వెయ్యాలి. ఓటమికి కారణమైన కీలక సమస్యలను నేరుగా పరిష్కరించే ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఇది. నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఇవి 3 అతి ముఖ్యమైన పనులు. 1. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం. 2. కళ్లకు కనిపించేలా రోడ్లు, డ్రైనేజీలను బాగుచేయించడం. 3. అత్యవసర సమయాల్లో ఆదుకునేలా కనీసం ఒక 50 పడకల మంచి హాస్పిటల్ని ఏర్పాటు చేయడం. ఈ 3 పనులు జరిగితే ప్రజల జీవితంలో నిజమైన మార్పు కనిపిస్తుంది. ఈ రోజుల్లో ప్రజలను చేరుకోవడానికి టెక్నాలజీ ఒక గొప్ప సాధనం, కాదనలేం. కానీ దాన్ని చాలా బాధ్యతగా వాడాలి. భారతదేశం కొత్తగా తెచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రకారం ప్రతి పౌరుడి వ్యక్తిగత సమాచారం, వాళ్ల గోప్యత చాలా విలువైనవి. రాజకీయ ప్రచారంలో కూడా వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల డేటాను ఉపయోగించడం కేవలం చట్టవిరుద్ధమే కాదు, అది నైతికంగా కూడా తప్పు. చూశారుగా, ప్రొద్దుటూరు కథ కేవలం ఒక నియోజకవర్గానిది మాత్రమే కాదు, ఇది మన దేశ రాజకీయాలకే ఒక పెద్ద పాఠం. అసలు రాజకీయాల ఉద్దేశ్యమేంటి? కేవలం ఎన్నికల్లో గెలవడమా, లేక ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమా? ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అసలు లక్ష్యమేంటి? కేవలం ఎన్నికల్లో గెలవడమా, లేక ప్రజల హృదయాలను గెలిచి వాళ్లను పరిపాలించే హక్కును సంపాదించుకోవడమా? గుర్తుంచుకోండి, గెలుపు అనేది తాత్కాలికం, ప్రజల నమ్మకం మాత్రమే శాశ్వతం. సో, ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికలంటే కేవలం సంక్షేమ పథకాలు పంచడం కాదు, రోజువారీ సుపరిపాలన ద్వారా ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం. ఏ ప్రభుత్వానికైనా సరే ఇదే అసలైన గీటురాయి.